ను ప్రారంభించారు. ఇన్ఫోసిస్ వరుసగా 3వ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 100 అత్యంత విలువైన బ్రాండ్లలో స్థానం సంపాదించుకుంది. నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ తన 4వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. విప్రో ఫంక్షన్లలో వ్యాపార సామర్థ్యాలను మెరుగుపరచడానికి ల్యాబ్ 45 AI ప్లాట్ఫారంను ప్రారంభించింది. ప్రధాని మోదీ జూన్ 18న వారణాసిలో పీఎం కిసాన్ పథకం కింద రూ. 20,000 కోట్లను విడుదల చేయనున్నారు. టాటా కమ్యూనికేషన్స్ వరల్డ్ అథ్లెటిక్స్తో 5 ఏళ్ల ప్రసార ఒప్పందాన్ని పొందింది. వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంకర్ సృజనాత్మక చొరవ ప్రేరణ స్థల్ ని ప్రారంభించారు. బీహార్లో కొత్త నలంద యూనివర్సిటీ క్యాంపస్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. 2024 నుండి 25 మార్కెటింగ్ సీజన్ కోసం ఖరీఫ్ పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధర (MSP) పెంచింది. వధవన్ వద్ద రూ. 76,200 కోట్లతో గ్రీన్ఫీల్డ్ మేజర్ పోర్ట్ అభివృద్ధికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సెంట్రల్ సెక్టార్ స్కీమ్, నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్ (NFIS) కి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మహిళా సాధికారతపై మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 100 రోజుల ప్రత్యేక అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది. AI ద్వారా రహదారి భద్రతను మెరుగుపరచడానికి NHAIIT ఢిల్లీతో సంతకం చేసింది. అంతర్జాతీయ UAE ఇటీవల భారతదేశంతో స్థానిక కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ (LCSS) ని ప్రారంభించింది. రష్యాతో వ్యూహాత్మక అణ్వాయుధాలపై ఉమ్మడి కసరత్తులు నిర్వహించడంలో బెలారస్ పాల్గొంటుంది. ఆర్మేనియా రష్యా నేతృత్వంలోని కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ నుండి వైదొలిగినట్లు ప్రకటించింది. వోట్సలా ప్రపంచంలోనే మొట్టమొదటి భారీ, స్థాయి 100% హైడ్రోజన్, రెడీ ఇంజిన్ పవర్ ప్లాంట్ను ప్రారంభించింది. బాన్ క్లైమేట్ కాన్ఫరెన్స్ 2024 జర్మనీలో జరిగింది. ఎన్విడియా యాపిల్ను అధిగమించి ప్రపంచంలోనే 2వ అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. SBI మ్యూచువల్ ఫండ్ ఇటీవల భారతదేశంలో 10 ట్రిలియన్ల ఆస్తులను అధిగమించిన మొదటి మ్యూచువల్ ఫండ్ హౌస్గా అవతరించింది. నవీ ముంబైలో రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్లోబల్ ఎకనామిక్ హబ్ను అభివృద్ధి చేయనుంది. FPIల ద్వారా మెటీరియల్ చేంజ్ డిస్క్లోజర్ల కోసం సెబీ టైమ్లైన్ను సడలించింది. RBI మార్గదర్శకాలకు అనుగుణంగా ఫిర్యాదుల పరిష్కారానికి కస్టమర్లకు సహాయం చేయడానికి బ్యాంక్ క్లినిక్ ని ప్రారంభించింది. లోకోమోటివ్ మెయింటెనెన్స్ కోసం రైట్స్ మరియు ఆండాల్ డీజిల్ షెడ్ అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. అదానీ గ్రూప్ శ్రీలంక పవన ప్రాజెక్టులలో $1 బిలియన్లకు పైగా పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది. జీరో ఫైనాన్షియల్ ఫ్రాడ్లు మరియు దివ్యాంగులకు అనుకూలమైన కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ RBI హాబెంజర్ 2024ని ప్రకటించింది. జెనై స్టార్టప్లకు మద్దతు ఇవ్వడానికి AWS USD $230 మిలియన్ల నిబద్ధతను ప్రకటించింది.